నమస్తే, మీరు చూస్తున్నది J6 న్యూస్ మీడియా. ఇక డీటెయిల్స్ వస్తాయి. భూభారతి పైలట్ ప్రాజెక్టు రెవెన్యూ సదస్సులలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం సోన్పేట్ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయ్యి వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్ దరఖాస్తుల స్వీకరణ, కౌంటర్ వద్ద సదుపాయాల సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. ఒకే దరఖాస్తులో రైతులు 2-3 దఫాలుగా 2 రకాల భూ సమస్యలను పేర్కొనే సమయంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్లైన్లో జాగ్రత్తలు ఎంట్రీ చేయాలని అన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హితవు పలికారు. దరఖాస్తుల పరిశీలన, ఆన్లైన్ నమోదు ప్రక్రియలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలని అన్నారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మీ J6 న్యూస్ మీడియా. వెల్కమ్ టు J6 న్యూస్. పెద్ద తమ్ముడు కూడా అన్నయ్య చనిపోయాడు. తమ్ముడికి ప్లస్ అన్నయ్య ఫ్యామిలీ వాళ్ళు కాన్సెప్ట్ కాకపోతే ఇది సాధారణ 1C పెట్టారు. అప్లికేషన్ అది 748 ఫిజికల్ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ సెక్షన్ నెంబర్ సాధారణ ఇది డిఎస్ పెండింగ్ ఉంది సార్. సాధారణ అప్లికేషన్ ఆల్రెడీ వచ్చేసారు. పేమెంట్ చేశారు సార్. డిఎస్ పెండింగ్ ఉంది సార్. మరి సాధారణ రాయడం అంటే వాడించి వీళ్ళు అప్లికేషన్ పిటిషన్ ఎప్పుడు వస్తుంది? అప్లికెంట్ పైగా పేమన్నా ఉంది, వాడి పేరు వచ్చిందా? రాలేదు సార్. థర్డ్ సెర్చ్ రాలేదు, ల్యాండ్ సెర్చ్లో రాలేదు. వాడి పేరు ఒకసారి 477 ఉంది. షార్ట్ కట్ వచ్చాము. సో అది డేటా ఎంట్రీ ఎవరు చేస్తున్నారు? అప్లికేషన్స్ మనం కరెక్ట్ చేసుకున్నారా? ఇప్పుడు అంటే ఈ అప్లికేషన్స్లో కూడా 2-3 లిస్ట్ వస్తున్నాయి. డేటా ఎంట్రీ కరెక్ట్గా ఉండాలి. స్కాన్ చేస్తున్నారు కదా. చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ J6 న్యూస్ మీడియా. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.